2024లో టీడీపీలోకొస్తాను ఖబర్దార్ అంటూ చెప్తున్నారు మన జూనియర్ ఎన్టీఆర్. 2024 ఎలక్షన్స్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ అనే నేను ఖచ్చితంగా వస్తానంటూ తన సోషల్ మీడియా ఫ్యాన్ పేజ్ ద్వారానే తెలియజేశారు. సో, ఎన్టీఆర్‌కి మరి ఎంతో అద్భుతమైనటువంటి ఒక ఫ్రెండ్‌షిప్. అంతేకాకుండా ఎన్టీఆర్‌కి ఎంతో మంచి బాండింగ్. ఎన్టీఆర్‌ది ఎంతో మంచి మనస్సు. ఎవరైనా బాధపడితే ఆయన అస్సలు చూడలేరు. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లోకొస్తే మాత్రం భరించగలరా? ఆయన ఎన్నో రకాలుగా అవమానాలు పాలు చేస్తారు. అదంతా కూడా మనం ఖండించుకొని ముందుకు వెళ్ళాలి అంటారు. సో, ఏది ఏమైనా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే చాలా సెన్సిటివ్ పర్సన్ కాబట్టే, సో, తన గురించి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. అటు వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇటు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు. ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్‌ని ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయాల్లోకి రావడం అనేది మీ మోటివ్ కాబట్టే దాన్ని ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ చేస్తారని సో, జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించినటువంటి వేరే లెవెల్‌లో మరి అభిమానులు కూడా ఎదురు చూస్తుండగా, ఎన్టీఆర్‌కి సంబంధించి ఈ ఫినిషింగ్ చేసినా కూడా ఈ లైన్‌లో రాకుండా ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి అభిమానులు కూడా ఎదురు చూస్తూ మరి ఎంతో రకంగా అయితే బాగా పక్కాగా ఉన్నారనేదే చెప్పాలి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ 2024లో ఎలక్షన్స్‌లోకొస్తానంటూ నేరుగా చెప్తున్నారు. సో, అందరూ కూడా ఎదురు చూడండి 2024లో టీడీపీలోకి నేనొస్తానంటూ ఖబర్దార్ అంటూ వైసీపీకి వార్నింగ్ ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన వార్నింగ్‌కి వైసీపీ తన తోక ముడుచుకుంటుందా? లేదంటే జూనియర్ ఎన్టీఆర్‌కి అంత లేదంటుందా? ప్రస్తుతం ఈ వర్గాల్లో చెప్పిన విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్‌గా మారుతోంది.